బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు సీఎం సీటు పైన ఉత్కంఠం నెలకొంది. టీవీకే చీఫ్ విజయ్కి రాని మ్యాజిక్ ఫిగర్ ఇటు 100కు పైగా స్థానాలను టీవీకే కైవసం చేసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 118 వస్తేనే విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అలాగే పీఎంకే పార్టీల నుంచి విజయ్ మద్దతు తీసుకునే ఛాన్స్ ఉంది. మద్దతుకు ప్రతిఫలంగా కాంగ్రెస్కి డిప్యూటీ సీఎం పదవి కోరే అవకాశం. ఇప్పటికే తాము కాంగ్రెస్ మద్దతు కోరుతామని ప్రకటించారు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. ఆయన చాలా క్లియర్గా డిఎంకే, ఏఐడిఎంకే ఈ ట్రెడిషనల్ ద్రవిడియన్ పార్టీస్ గతంలో ఎప్పుడు నేషనల్ పార్టీస్కి పవర్ని షేర్ చేయలేదు. కానీ మేము, మరి ముఖ్యంగా నేను, విజయ్ పార్టీ పవర్ని షేర్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ తమిళనాడులో పట్టు కోల్పోయింది. ఒక గొప్ప పార్టీ ప్రస్తుతానికి ఆ పట్టు కోల్పోయింది. మేము పవర్ని ఇస్తాము, మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనుకుంటే ఈ ఛాన్స్ని వాడుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి అంటూ విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు చెన్నై నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, ఇటు చాలా క్లియర్గా ఓపెన్ ఆఫర్ కాంగ్రెస్కి, ఒక రకంగా కాంగ్రెస్కి ఓపెన్ ఆఫర్, అలాగే అపోనెంట్స్ డిఎంకేని కొంత వీక్ చేయడానికి కూడా ఇది పనికొస్తుందని రెండు రకాలుగా వాడే అస్త్రం అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా కళ్యాణ్, మొత్తం మీద అయితే మ్యాజిక్ ఫిగర్ 118 రావాలి. కానీ 118 విజయ్ కి వచ్చే పరిస్థితి కనపడలేదు. ఆయన 103, 103, 104 దగ్గర ఆగిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇంకా రావాలి అనుకుంటే కనీసం 15 సీట్లు అతనికి అవసరం అవుతాయి. అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ రావాలనుకుంటే ఈ 15 సీట్లకు సంబంధించి మనం కానీ చూసుకుంటే ఈ వ్యవహారంలో ఎవరెవరు విజయ్ కి సపోర్ట్ చేస్తారో అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఈ 15 సీట్ల కోసం ఎవరెవరు ముందుకు రావచ్చు అని ఒక చర్చ జరుగుతుంది. దీని మీద కాంగ్రెస్ కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి కూడా కారణం ఏంటంటే విజయ్ తండ్రి చంద్రశేఖర్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సమయంలో విజయ్ తో పాటు అండగా కాంగ్రెస్ ఉంటే బాగుంటుందని. కానీ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పాండిచేరి తమిళనాడు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి, అది మా చేతిలో లేదు, కానీ అది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పి కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఇచ్చిన సందర్భం. సో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడున్న ఈ చర్చల్లో 118 సీట్లు రావాలి, అలాగే పిఎంకే కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ రెండు పార్టీలు ఎంతవరకు మద్దతు ఇస్తే, ఒకవేళ కాంగ్రెస్ కానీ మద్దతు ఇస్తే కాంగ్రెస్ ముందుకు వచ్చి మేము స్వచ్ఛందంగా మద్దతు ఇస్తారా, లేదు మాకు ఏదైనా పదవి అడుగుతారా, మాకేమైనా ఒక మంత్రి పదవా, లేకపోతే డిప్యూటీ సీఎమా, లేకపోతే ఏంటి అని. కానీ డిప్యూటీ సీఎం అడిగే స్థాయి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా 5 స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కానీ 1 డిక్లేర్ అయింది, ఇంకా 4 స్థానాలు లీడ్ లో ఉంది. ఈ 5 కూడా కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనేది ఇంకా పూర్తిగా లేదు. బహుశా దాంట్లో 1-2 తగ్గిన 3 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి కాంగ్రెస్ కి. సో ఈ 3 స్థానాలు, అలాగే పిఎంకేకి వచ్చే మరో 2 స్థానాలు ఏదైనా లీడ్ లో ఉంటే దానికి సంబంధించి ఈ 2 కూడా సరిపోవు. అంటే కాంగ్రెస్ నుంచి వచ్చే, ఎందుకంటే టీవీకే విజయ్ కి ఇప్పుడు 105 కూడా వచ్చే పరిస్థితులు, 103, 104 ఆయన ఆగిపోతారు. అవసరం అనుకుంటే దానికి కావాల్సిన రిమైనింగ్ ఏవైతే సీట్లు ఉంటాయో ఆ సీట్లు మద్దతు కూడగట్టుకోవాలంటే ఈయన కూడా ఇంకొక 2-3 సహాయం అవసరం. ఇన్ కేసు ఒకవేళ డిఎంకేనే స్వచ్ఛందంగా లేదు, బయట నుంచి మేము మద్దతు ఇస్తాం, మాకేమీ అవసరం లేదు, విజయ్కి మేము మద్దతు ఇస్తాం, విజయ్కి పూర్తి స్థాయి అన్కండిషనల్ మద్దతు ఇవ్వబోతున్నామని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఏఐడిఎంకే కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఏఐడిఎంకే లో ఇప్పుడు బీజేపీ కూటమి ఉంది. సో బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దాని మీద బీజేపీ నుంచి ఏ విధంగా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఉంది. సో అది కొంత చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఇంకా ఫైనల్ క్లియర్ పిక్చర్ రాలేదు. ఎందుకంటే ఇప్పటికి ఇంకా కౌంటింగ్ జరుగుతూనే కొంత అధికార ప్రకటనలు అయితే ఇప్పుడు దాకా ఏది రాలా. సో ఈ యాంగిల్లో గెలిచినంత వరకు కూడా టీవీకేకి కూడా ఇంకా అఫీషియల్ ఎన్ని గెలిచాం, ఎన్ని డిక్లేర్ ఉన్నాయి, ఎన్ని డిక్లేర్ కావాల్సిన ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా రాలేదు. కానీ లీడింగ్ కంప్లీట్ గా ఉంది. ప్రభుత్వం మొత్తం కూడా విజయ్ ఏర్పాటు చేయబోతున్నారు. అందుకే మనం చూస్తే పెద్ద ఎత్తున పోలీస్ బలగాల్ని విజయ్ ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు.
సో మనం ఎక్కడ చూసినా కూడా ఈ వ్యవహారంలో చూసుకుంటే బాగా పోలీస్ కావచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రికి ఎటువంటి బందోబస్తు ఉంటుందో ఆ బందోబస్తు మొత్తం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఇక్కడ అఫీషియల్స్ అయితే చాలా క్లియర్ గా చేస్తున్నారు. అంటే క్లియర్ గా అర్థమైపోయింది పిక్చర్. ఇక రేపటి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తన హోదాను చూపబోతున్నారు. అందుకోసమే ఆ ముందస్తు ప్రణాళిక మొత్తం కూడా పోలీసింగ్ చేస్తుంది. ఇంటి దగ్గర ఎంత పెద్ద బందోబస్తు ఏర్పాటు చేసిందో చూడాలి. ఈ ఇంటి దగ్గరే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టిన పరిస్థితి, ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. రికార్డెడ్ గా ఎవిడెన్స్ ఉన్నా లేదు, ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ డేటా తీసుకునే పరిస్థితి ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో విజయ్ రేపటి నుంచి ఉండబోతారు. ఉండిపోయేటప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు ఏంటి, ఐబీ ఎంక్వైరీ, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకప్పుడు కొంత కాస్ట్లీ ఏరియా అయినా కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి, ఇప్పుడు కొంత ఆంక్షలు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు, ఏ పార్టీలు విజయ్కి మద్దతుగా రాబోతున్నాయి అనేది చూడాలి. అది ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతాయి, ఈ సాయంత్రమే జరుగుతాయా లేదు రేపు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు డిక్లరేషన్స్ అన్ని వచ్చేసరికి ఇంకో కొంత ఆలస్యమైంది. బాగా అధికారికంగా ప్రకటించడంలో కొంత ఆలస్యమైన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. బహుశా రేపు దీనికి సంబంధించిన ఇతర అంటే అధికార పార్టీలంతా నైట్కి వచ్చేస్తాయి కాబట్టి ఫర్దర్ గా వస్తున్న ఈ తీసుకుంటే వీళ్ళందరినీ ఎక్కడికక్కడ పోలీసులు కావచ్చు, లేకపోతే పోలీస్ డిప్లాయింగ్ కావచ్చు చూడొచ్చు. ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి విజయ్ ఇంటి ముందు నెలకొందో మనం చూసే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. కానీ ఇప్పుడు వరకు మనకి కనపడుతున్న ఈ వ్యవహారం మాత్రం మరి కాసేపట్లో కొంత అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఈవినింగ్ కి ఓవరాల్ గా ఎంతమంది అఫీషియల్ గా డిక్లేర్ అవుతారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఇంకా కొంత టైం పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. రేపు అసలు కథ రేపు స్టార్ట్ అవుతుంది. ఎవరు మద్దతు, ఎవరెవరికి మంత్రి పదవులు ఏంటి అనే అంశం రేపు కొంత చర్చకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. విజయ్ మాత్రం ఉదయం ఒకసారి బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆయన ఇక్కడికి వచ్చిన అభిమానులకి అభివాదం చేసి ఆయన ఇక్కడ నుంచి మరోసారి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆయన టీం అంతా ఇక్కడే ఉంది. త్రిష కూడా వచ్చారు, కనపడేసి ఆమె కూడా వెళ్ళిపోయారు. కొంత ఇంపార్టెంట్ వ్యక్తులు మాత్రమే లోపల ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి రేపు ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది అనేది. కానీ ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయి సమాచారం అయితే వచ్చే పరిస్థితి లేదు, కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితులు. కానీ ఏ పార్టీలు పూర్తి స్థాయి మద్దతు పలకబోతున్నాయి, స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చే ముందుకు వస్తారా లేదు వాళ్ళు ఏమైనా పదవులు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అనేది ఈ రాత్రికి కానీ ఒక అంచనాకు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడు సీఎం సీటు పైన కొత్త ఉత్కంఠం నెలకొనుంది. అలాగే డిప్యూటీ సీఎం పదవిని మరి సపోర్ట్ చేసే కాంగ్రెస్కి కానీ ఇతర పార్టీలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆయన మాట్లాడుకొచ్చారు. కాంగ్రెస్ని ఉద్దేశించి చాలా క్లియర్గా, కాంగ్రెస్ ఒక ట్రెడిషనల్ పార్టీ, ఇక్కడ తమిళనాడులో ఒకప్పుడు పట్టుగలిగిన పార్టీ, దానికి పూర్వ వైభవం రావాలనుకుంటే ఖచ్చితంగా దానికి మేము పవర్ని షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకోవాలి అంటూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మరి డిఎంకేతో అలయన్స్ని తెంచే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్? మరోపక్క పిఎంకే మరో 2-3 చిన్న పార్టీల నుంచి కూడా కొంతమందిని తీసుకునే అవకాశం, పిఎంకే పార్టీల నుంచి విజయ్ మద్దతు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మద్దతుకు ప్రతిఫలంగా పవర్ని షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ విజయ్ తండ్రి స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తం మీద ఓవరాల్గా ఇవాళ సాయంత్రానికి కొంత డీటెయిల్గా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మిగతా పార్టీలు, చిన్న పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతోని వాళ్ళతో డిస్కస్ చేసి మరి ఎవరితో కలిసి ముందుకెళ్ళాలి, రేపటికి పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది. మరోపక్కన విజయ్ ఇంటి దగ్గర మనం చూస్తే కనుక విఐపీలు కొంతమందికి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు, పోలీసులు మోహరించి ఉన్నారు. భారీగా ఒక సీఎంకి ఇచ్చే ఒక ప్రొటెక్షన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఆ ప్రోటోకాల్ అదంతా కూడా ప్రస్తుతానికి ఫాలో చేస్తున్నారు. త్రిష వచ్చి కలిసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కొంత త్రిషాని కూడా పొలిటికల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం విజయ్ చేస్తాడా అన్న దానిపై కూడా కొంత డిస్కషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? టీవీకే పార్టీ కాంగ్రెస్, పిఎంకే లాంటి పార్టీలతో కలిసి ముందుకెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఏఐడిఎంకే లేకపోతే డిఎంకే ద్రవిడ పార్టీలు, ద్రవిడ
ట్రెడిషనల్ ద్రవిడియన్ పార్టీస్తోని కలిసి ముందుకెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ బై ఎలక్షన్స్లో నిల్చోబెట్టి తనకి క్యాబినెట్లో ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇప్పుడు విజయ్ కూడా అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాడు. నాకు ఎలాంటి రాజకీయంగా ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే కరప్షన్ పరంగా అవినీతి పరంగా కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల్లోకి వెళ్ళాడు. అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే డిఎంకే కానీ ఏఐడిఎంకే ఖచ్చితంగా ఒక సినిమాకి సంబంధించిన ఒక ఫ్యాన్ క్లబ్గా మారిపోయింది ప్రభుత్వం అని విమర్శలు అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఎన్ని సీట్లు టీవీకే పార్టీ ఇంకా ఎన్ని సీట్లు సాధిస్తుంది మొత్తం కౌంటింగ్ పూర్తయ్యేసరికి అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU